అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సయ్యద్ నజీబుల్లా, ఎంఎస్ జనరల్ సర్జన్ ఇన్ ఆయుర్వేద, చీఫ్ అనలిటికల్ సర్జన్ ఎట్ ధ్యానిస్ అండ్ రెక్టమ్ క్లినిక్, ఏ కంప్లీట్ ఆయుర్వేదిక్ సర్జికల్ సెంటర్, జూబ్లీ హిల్స్ అండ్ హఫీజ్పేట్. మరి మన యూనిక్ కంప్లైంట్ అవేర్నెస్ సిరీస్లో ఈరోజు ఇంకో కొత్త ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఒక 30 ఇయర్ మేల్ పేషెంట్ క్లినిక్ వచ్చాడనమాట. వచ్చి నాకు ఫిస్టులా ఉంది సార్, ఆల్రెడీ నాకు సర్జరీ అయింది, అది కూడా క్షారసూత్ర వేశారు నాకు. అక్కడ నాకు వెళ్ళడం కష్టమవుతుందని ఆ డాక్టర్ గారు ఫాలోఅప్ కోసం మీ దగ్గరికి పంపించారు అని చెప్తున్నాడు అనమాట. సరే బాగానే ఉంది కదా అని తీరా ఆపరేటివ్ నోట్స్ వాళ్ళ ప్రిస్క్రిప్షన్ చూస్తే తెలిసింది ఏంటంటే హెపటైటిస్ బి పాజిటివ్ ఉంది అని రాసింది. ఏందయ్యా ఇట్లా ఉంది అంటే, సార్ నాకు అది చిన్నప్పటి నుంచే ఉందని క్యాజువల్గా చెప్పేశారు అనమాట. మరి ఇదే ఇక్కడ యూనిక్ కంప్లైంట్. మరి ఈ కేస్ గురించి ఫర్దర్‌గా డిస్కస్ చేసే ముందు ఒక వెరీ ఇంపార్టెంట్ విషయాన్ని నేను హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది పేషెంట్లు హెపటైటిస్ నుంచి, హెచ్ఐవి నుంచి బాధపడతా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాబ్లమ్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఈ ఇబ్బంది నుంచి బాధపడుతున్న విషయాన్ని డాక్టర్‌కి చెప్పకుండా దాచేస్తా ఉంటారు. ఇది మీరు చేసే పెద్ద తప్పండి. దీనివల్ల మీకు నష్టంతో పాటు ట్రీట్మెంట్ చేసే డాక్టర్‌కి, దాంతోపాటు మిగతా ప్రజలకు కూడా మీరు ఇబ్బందుల్లో పెట్టే అవకాశాలున్నాయి. మీరు అదే ముందుగానే చెప్తే డాక్టర్ మీకు ట్రీట్మెంట్ చేయడానికి కూర్చున్నాడు. మిమ్మల్ని ఏం జడ్జ్ చేయడు. కాబట్టి మీరు ముందుగానే చెప్తే ఏమవుతుందంటే దాని గురించి ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని మీకు ట్రీట్మెంట్ చేయడము అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. దీనివల్ల మీరు చాలా మేలు చేసినట్టుంటుంది. మీకు చేసినట్టుంది, డాక్టర్‌కి చేసుంటది. ఈ సొసైటీ కూడా మీరు చాలా మేలు చేసినట్టు ఉంటుంది. ఓకే. ఫర్దర్‌గా మరి ఈ కేస్‌లో మని డిస్కస్ చేస్తే ప్రాపర్‌గా హిస్టరీ తీసుకుంటే తెలిసిందేందంటే, వాళ్ళ మదర్ నుండి ఈయనకి వ్యాధి సోకిందని తెలిసింది. మరి ఆహ్, మదర్ నుంచి పిల్లోడికి సోకింది. మరి ఇన్ని రోజులయింది. మరి ఎందుకు ఇది ట్రీట్మెంట్ తీసుకోలేదా అంటే, నార్మల్‌గా ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే ఈ హెపటైటిస్ బి మనకు పుట్టిన వెంటనే ఏం చేస్తారు, మనకు వ్యాక్సినేషన్ ఇస్తారు వితిన్ 24 అవర్స్‌లో. ఎందుకు? ఈ పుట్టిన వెంటనే ఈ హెపటైటిస్ బి అనేది మదర్ నుండి చైల్డ్‌కి గానీ, పుట్టిన బేబీకి సోకే అవకాశాలుంటాయి కాబట్టి ఇస్తా ఉంటారు. ఎవరైతే ఈ వ్యాక్సినేషన్ తీసుకోకుండా ఉంటారో, తర్వాత మదర్‌కి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంటుందో, వాళ్ళకేం జరుగుతుందంటే ఇన్ఫెక్షన్ అనేది సోకి క్రానిక్‌గా అలాగే ఉండిపోయే అవకాశాలుంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయాన్ని మీరు గుర్తించాల్సింది ఏందంటే, ఎప్పుడైతే ఈ హెపటైటిస్ బి చిన్నప్పుడు పుట్టిన వెంటనే సోకితే అది నార్మల్‌గా 90% క్రానిక్ ఇన్ఫెక్షన్‌గా మారే అవకాశాలుంటాయి. అదే పెద్దవాళ్ళలో ఇది సోకిందనుకో, నార్మల్ హ్యూమన్ బీయింగ్‌కి హెపటైటిస్ బి సోకిందనుకోండి, అది దాదాపు 95% ఇబ్బంది నుంచి బయటపడే అవకాశాలున్నాయి. బై ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. మరి ఎందుకు ఈ చిన్నప్పుడు సోకితే ఇది క్రానిక్‌గా మారే అవకాశాలున్నాయని మీకు చాలామందికి డౌట్ రావచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, పుట్టిన వెంటనే పిల్లోడికి ఎప్పుడైతే ఇది సోకితే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది ఇమ్మెచ్యూర్‌గా ఉంటుంది. అంటే అది మంచి, చెడు అని డిఫరెన్షియేట్ చేసే కెపాసిటీ ఉండదు. వైరస్‌ను, బ్యాక్టీరియాను సోకితే దాన్ని ఇది మంచిది కాదు, బాడీకి మంచిది కాదు, దాన్ని నేను బయటకి తీయాలి, ఎలిమినేట్ చేయాలి అనే కెపాసిటీ ఉంటది కాబట్టి, అది బాడీలో ఒక భాగమే అనుకోని దాన్ని అలాగే వదిలేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, ఈ వైరస్ బాడీలో రెప్లికేట్ అవుతుంది. దాని యొక్క నంబర్ అనేది పెంచుకుంటా ఉంటుంది. ఇది చాలా రోజులు జరుగుతా ఉంటుంది. అందుకే ఇది డార్మెంట్ స్టేజ్‌లో ఉంటుంది. ఓకే. కాబట్టి దాదాపు 20-30 ఇయర్స్ వరకు వీళ్ళకి ఈ వ్యాధిని సోకిన వాళ్ళు ఎలాంటి కంప్లెయింట్ లేకుండా నార్మల్‌గా ఉంటా ఉంటారు. ఎప్పుడైతే ఎప్పుడైతే ఇబ్బందులొస్తాయో, సాధారణంగా మలద్వారానికి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నప్పుడే ఇలాంటి ఈ వ్యాధి నుంచి బాధపడుతున్న వారు బయటపడతా ఉంటారు. ముఖ్యంగా పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులా గానీ, కొన్ని సందర్భాల్లో ఇంకా రకరకాల టైంలో ఈ పేషెంట్లు బయటపడుతూ ఉంటారు. మరి ఈ వ్యాధి నుంచి బయటపడే అవకాశాలున్నాయా అంటే డెఫినెట్‌గా ఉన్నాయి. నార్మల్ హ్యూమన్ బీయింగ్‌కి ఎప్పుడైతే సోకితే వాడు డెఫినెట్‌గా బయటపడే అవకాశాలున్నాయి. కానీ ఎవరైతే క్రానిక్‌గా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి వ్యాక్సినేషన్‌లు గానీ, ఇమ్యునోగ్లోబిన్స్ గానీ, యాంటీవైరల్ డ్రగ్ గానీ ఇలా ప్రాపర్‌గా ట్రీట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే వీళ్ళు కూడా ఆహ్, చాలా వరకు బయటపడే అవకాశాలుంటాయి. కానీ
కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే కొన్ని వైరస్లు మన లివర్లో అలాగే ఉండిపోయి ఫ్యూచర్లో ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఇవి మళ్ళీ దాని యొక్క నంబర్ పెంచుకొని మళ్ళీ మనకు దీని యొక్క లక్షణాలను పెంచడం కానీ మళ్ళీ సోకడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్నప్పుడు ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా ఒక ప్రాపర్ టైంలో ప్రాపర్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే ఏమవుతుందంటే డెఫినెట్గా దీని నుంచి కంప్లీట్గా బయటపడే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఈ హెపటైటిస్ బి ఎవరైతే క్రానిక్ ఉంటుందో వాళ్ళలో ఏం జరుగుతుందంటే లివర్ సిరోసిస్ కానీ లివర్ ఫెయిల్యూర్ కానీ ముఖ్యంగా కార్సినోమా లివర్ కార్సినోమా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎంత తొందర అయితే అంత తొందరగా ప్రాపర్ స్పెషలిస్ట్లో లాంగ్ టర్మ్ ఫాలోఅప్లో ఉంటే డెఫినెట్గా ఇలాంటి కాంప్లికేషన్స్ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇదండి ఈ ఎపిసోడ్ యొక్క టాపిక్. మళ్ళీ ఒక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.